ఈ వీడియోలో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాను ఇన్ డీటెయిల్గా. సో ఇక్కడ మనం డయాగ్రామ్స్ చూస్తే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ థీరం. సో ఇక్కడ ఏం చెప్తుంది, ది సమ్ ఆఫ్ ది లెన్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ ది థర్డ్ సైడ్. సో ట్రయాంగిల్ అంటే ఎన్ని సైడ్స్ ఉంటాయి? 3 సైడ్స్ ఉంటాయి అన్నమాట, అండ్ 3 యాంగిల్స్ ఉంటాయి. సో ఇక్కడ సైడ్స్ ఏబిసి అని అనుకుంటే ఏ రెండు యాడ్ చేసినా సైడ్స్ థర్డ్ సైడ్ కన్నా ఎక్కువే ఉంటుంది. ఆ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ థర్డ్ సైడ్ కన్నా ఎక్కువే ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో ఏ ప్లస్ బి, ఏ అనేది ఒక సైడ్, బి అనేది ఒక సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అండ్ సి అనేది ఒక సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఏ ప్లస్ బి ఈజ్ గ్రేటర్ దాన్ సి, ఏ ప్లస్ సి ఈజ్ గ్రేటర్ దాన్ బి, బి ప్లస్ సి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ. సో ఈ థీరంను, ఈ ప్రాపర్టీని ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ థీరం అని అంటారనమాట. అండ్ దాని కిందికి వస్తే సమ్ ప్రాపర్టీ ఆఫ్ ఎ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్లో యాంగిల్ సమ్, సో యాంగిల్ స్పేస్ చేసుకొని ఈ ప్రాపర్టీ ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్, అక్కడ ఏ అనేది, బి అనేది, సి అనేది యాంగిల్స్ అనమాట, అంటే ఇంటీరియర్ యాంగిల్స్. సో ఆ 3 ఇంటీరియర్ యాంగిల్స్ యాడ్ చేస్తే 180 డిగ్రీస్ అవుతుంది. సో అదేవిధంగా సెకండ్ ట్రయాంగిల్లో డిఈఎఫ్, ట్రయాంగిల్ పేరు డిఈఎఫ్, వేర్ డిఈఎఫ్, డిఈ అండ్ ఎఫ్ ఆర్ యాంగిల్స్ అనమాట. సో యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఈ ప్లస్ యాంగిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. అదేవిధంగా థర్డ్ ట్రయాంగిల్ ఈజ్ పిక్యూఆర్, వేర్ పి యాంగిల్ పి ఈజ్ యాంగిల్, క్యూ ఈజ్ యాంగిల్ అండ్ ఆర్ ఈజ్ యాంగిల్. సో యాంగిల్ పి ప్లస్ యాంగిల్ క్యూ ప్లస్ యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. సో ఇంటీరియర్ యాంగిల్స్ 3 యాంగిల్స్ యాడ్ చేస్తే 180 డిగ్రీస్ అవుతుందన్నమాట. ఇది యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో నెక్స్ట్ థర్డ్ వన్కి వచ్చేటప్పటికి యాంగిల్స్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్. అంటే ఇంటీరియర్ యాంగిల్స్ 3 ఉంటాయి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయినప్పుడు. సో ఇన్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆల్ 3 సైడ్స్ ఆర్ ఈక్వల్, దేర్ఫోర్ ఆల్ 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఈచ్ యాంగిల్ మెజర్స్ 60 డిగ్రీస్. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏ ట్రయాంగిల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాము? 3 సైడ్స్ ఈక్వల్ అన్నప్పుడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాము అన్నమాట. సో అలాంటి ట్రయాంగిల్లో యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి అండ్ ఆల్సో ఈచ్ యాంగిల్ ఈజ్ 60 డిగ్రీస్ అని చెప్తున్నాడు అన్నమాట. సో నెక్స్ట్ ప్రాపర్టీ ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ ఆఫ్ ఎ ట్రయాంగిల్. సో ఇక్కడ ది ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, అగైన్ ఈ ట్రయాంగిల్లో ఇక్కడ మనకు చూపిస్తున్న ఎగ్జాంపుల్లో ఏబిసి ఆర్ ది యాంగిల్స్ అనమాట, ఇంటీరియర్ యాంగిల్స్, అండ్ ఈ ఈజ్ ఎక్స్టీరియర్ యాంగిల్ అట్ సి. అంటే బీసీ ఆ సైడ్ను ఎక్స్టెండ్ చేస్తే మనకు యాంగిల్ వస్తుంది అనమాట. ఈ అనేది యాంగిల్, ఆ ఈ అనే ఎక్స్టీరియర్ ఈ ఈజ్ ఎక్స్టీరియర్ యాంగిల్ అండ్ ఏబిసి ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ అనమాట. ఇప్పుడు మనకు ఈ వాల్యూ ఎక్స్టీరియర్ యాంగిల్ వాల్యూ ఎంత అవుతుందంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ యాంగిల్ ఈ. యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి. సో ఇక్కడ ఈ అనేది ఎక్స్టీరియర్ యాంగిల్ అట్ సి, దానికి కనెక్షన్ కాకుండా వేరే యాంగిల్స్ ఇంటీరియర్ యాంగిల్స్. సో ఇక్కడ సి తీసుకోకూడదు అనమాట. ఈ అనేది ఆ సికి దగ్గరగా ఉంది కాబట్టి ఆ స్ట్రైట్ యాంగిల్ ఇట్ ఈస్ ఎ పార్ట్, సి ప్లస్ ఈ ఈజ్ స్ట్రైట్ యాంగిల్ అవుతుంది అనమాట. కాబట్టి ఆ సి కాకుండా మిగతా 2 ఇంటీరియర్ యాంగిల్స్ ఏబి అవుతాయి. కాబట్టి ఆ 2 ఇంటీరియర్ యాంగిల్స్ యాడ్ చేస్తే ఎక్స్టీరియర్ యాంగిల్ ఈ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్ అన్ ఐసోసిలస్ ట్రయాంగిల్ యాంగిల్స్ ఆపోజిట్స్ టు ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసోసిలస్ ట్రయాంగిల్ అంటే ఏమి?
టూ సైడ్స్ ఈక్వల్ అన్నమాట. సో టూ సైడ్స్ ఈక్వల్ ఉన్నప్పుడు ఆపోజిట్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఏ అనేది టూ సైడ్స్కి సంబంధించిన యాంగిల్ అట్ టూ సైడ్స్. సో టూ సైడ్స్ కనెక్షన్ పాయింట్ దగ్గర ఏదైతే యాంగిల్ ఉందో అది ఏ. ఆపోజిట్ యాంగిల్స్ ఏమవుతాయి, బి అండ్ సి అవుతాయి అన్నమాట ఈ ఎగ్జాంపుల్లో. సో ఇక్కడ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి అవుతుంది. సో దిస్ ఈజ్ ఆపోజిట్ యాంగిల్స్ టు ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో దీస్ ఆర్ ది 5 ప్రాపర్టీస్ ఆఫ్ triangles. So very important. So first one is triangle inequality theorem. Second one is angle sum property of a triangle. And the third one is angles of an equilateral triangle are equal. And fourth one is exterior angle property of a triangle. And fifth one is angles opposite to equal sides are equal.